27th జూన్ అంటే ఇట్స్ కల్కి డే. సో నేను పుట్టు కొడితే 10 నిమిషాలు అలా ఉన్నాడు. మమ్మీ నన్ను ఒప్పడపోయి వీడియో ఇచ్చినాక ఐమ్ ప్లానింగ్ అ మీటప్ ఇన్ పూణే ఆల్సో. సో నాకు తెలియదు తెలుగు వాళ్ళు లేడ్ ఎక్కువ మంది ఉన్నారని. సో అందుకని నాకు ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తే నేను సాటర్డే రోజు పోస్ట్ చేస్తా. మీరు చూసి ప్లేస్ సజెస్ట్ చేసినారు అనుకోండి, సండే రోజు వీ కెన్ డూ అ మీటప్. హలో రత్నాలు, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో టుడే ఇస్ 27th జూన్. 27th జూన్ అంటే ఇట్స్ కల్కి డే. సో పొద్దున 6:30 అవుతుంది. మాకు టికెట్లు దొరికినాయి ఫస్ట్ డే ఫస్ట్ షోకి. 7:15కి షో. 6:40 అవుతుంది. వీఆర్ రన్నింగ్ లేట్. అసలు అయితే పొద్దున్న లేవగానే మస్తు షూట్ చేద్దాం అనుకున్నా అని తెలుసు కదా, అలారం పోగలేదో మరి నాకు వినిపించలేదు, అర్థం కాలే కానీ లేవ్వలే. సో గెట్టింగ్ లేట్. జల్దీ పోయి తయారయ్యి పోదాము. సాయాడు వస్తుంది. చాలు. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night. And we finally made it to the mall. నేను ఉండేది పాకట్లో, థియేటర్ ఉన్నది హింజువాడిలో. అసలు కొట్టే రావడానికి అర్ధగంట పడుతుంది, కానీ నేను పుట్టు కొడితే 10 నిమిషాలు అలా ఉన్నాడు. మమ్మీ నన్ను ఒప్పడపోయి వీడియో ఇచ్చినాక. అండ్ వీ హ్యావ్ సాయి విత్ us. పొద్దున ఇంత డెడికేషన్తో నేను ఆఫీస్ కూడా పోలే ఎప్పుడు. కరెక్ట్ సినిమా పంపించినట్టే 7-6కు ఉన్నాడు. సో లోపల పోయి సినిమా చూద్దాం. నాకైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాగమామ కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా సరే కానీ కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళు. అరే మీరేంద్ర ఇక్కడ? ఎవర్రా మీరు అంతా? హలో సినిమా ఎట్లా చింటూ? సినిమా దద్దరిలేదు మామ, సూపర్ హిట్ సినిమా. నిజంగా పొద్దున 7 గంటలకు లేచి 6 గంటలకు లేచి రాత్రి 2 గంటలకు పోయినా, బ్యాడ్మింటన్ పోయినా. 6 గంటలకు లేచి సినిమా పోయినందుకు అసలు కంప్లీట్ వేరే. ఏమంటామమ్మా? వేరే లెవెల్ మాస్. హిట్ కొట్టిండు నాగమామ. హిట్ సినిమా మాత్రం వేరే ఉంది. ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ ఏడా తినిపిస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ మా హాస్టల్లో తిందాం రా. అరే నువ్వు ఇవి పెట్టాకరా నాకు. ఏడా తినిపిస్తున్నావు? షోకి వెళ్దాం. చౌక్ లక్ష్మీ చౌక్. అయితే ఇక్కడ లక్ష్మీ చౌక్ అని ఉంటుంది, చిన్న పోయి. అరే అట్లే మీ సంతాడు ఇవి పెడదాం రా. మన తెలుగు వాళ్ళు అందరు ఉంటారు కదా మీ పీజీ లైన్. పీజీ మంది పెద్ద పీజీ లేనే. అరే అది ఆ లైన్ పేరేందిరా? ఏడారన్నా మన వాళ్ళు చూస్తే ముక్కైనగర్. ముక్కైనగర్ అని లైన్ ఉంటుంది పోయి. ఇక్కడ అంత తెలుగులో ఉంటారు. మేబీ అది కూడా చూపిస్తా ఒక రోజు. ఏమంటావు? చూద్దాం మామ. సో బ్రేక్ఫాస్ట్కి మనోడు ఏడికి తీసుకొచ్చినారు? ఈ ప్లేస్ ఏంది? తమిళనాడు రెస్టారెంట్ శివాయి చౌక్లో. అవి సెట్ దోశ, ఇదేమో పొడికారం అయిపోయింది, దట్ మసాలా లాస్ట్ బైట్ మందే. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell. హలో. సో టాకింగ్ అబౌట్ కల్కి. అసలు నాగమామ ఏం కొట్టి రాసిండో, ఏం దాయి రాసిండో, ఏం కొట్టి తీసిండో, ఏం దాయి తీసిండో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. కానీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ అని ఎలివేషన్లు ఇచ్చిండు అయ్యా, వేరే లెవెల్ అయ్యా. అది మొత్తం బట్టలు చెప్పుకోవచ్చు ఎలివేషన్కి, అట్లా ఇచ్చిండు ఎలివేషన్ అసలు. సో దాట్ వాజ్ అబౌట్ కల్కి. అండ్ హ్యావ్ 2
major things that are to be discussed. Number one is our 100K meetup in Pune, and number two is we got our new plant. So number one ఏంటంటే మీటప్. సో లాస్ట్ వీక్ గోవాలో ఉన్నప్పుడే ఐ థాట్ అయిపోతుంది అనుకున్నా, కానీ అది అవ్వలేదంటే ఓకే పర్లేదు అవ్వలేదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 99.6 99.7 దగ్గర ఉన్నాం. సో ద థింగ్ ఈజ్ ఐమ్ ప్లానింగ్ టు డూ అ మీటప్ ఇన్ పూణే ఆల్సో. ఎందుకంటే నిన్న సినిమాకి పోయినప్పుడు కూడా చాలామంది కలిసిండ్రు. సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఆఫీస్లో కూడా నేను ఒకరికి ఫోటో కూడా ఇచ్చిన. ఆయన ఉండి మీరు పూణేలో ఉంటారా, మీరు ఇక్కడ వర్క్ చేస్తారా, నా ఆఫీస్ పక్కకే నా వర్క్ స్పేస్లోనే ఉండే అనమాట వాళ్ళ ఆఫీసు. సో వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంటే కలిసినుండే. ఇంకా హైలైట్ మన వాళ్ళు పూణేలో మీటప్ పెడుతున్న ప్లేస్ సజెస్ట్ చేయండి అంటే అన్నీ హైదరాబాద్లో రండి, కరీంనగర్కి రండి, సిద్దిపేటకి రండి అని పెడుతున్నారు. పూణేలో ప్లేస్ సజెస్ట్ చేయ అన్న. ఎందుకంటే పూణేలో 3 మూలలు ఉంటాయి. నేను మూలకుంటా, నేను ఉండేది వాకడు, అదొక మూల. శివాజీనగర్ అని ఒకటి ఉంటుంది, అది మధ్యలో. లాస్ట్కి ఏమో మగర్పట్ట అటు సైడ్ ఉంటుంది, అమెనోరా మాల్. సో నాకు తెలియదు తెలుగు లేడు ఎక్కువ మంది ఉన్నారని. సో అందుకని నాకు ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తే నేను సాటర్డే రోజు పోస్ట్ చేస్తా. మీరు చూసి ప్లేస్ సజెస్ట్ చేసినారు అనుకోండి, సండే రోజు వీ కెన్ డూ అ మీటప్. సో దట్ ఈస్ అబౌట్ ద మీటప్ థింగ్. ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఈస్ దాట్ we've got a new plant. నీళ్ళు కారుతున్నాయి వీటికి. సో ఇది తెచ్చి ఒక 2 weeks అవుతుంది. నేను దాని తర్వాత ఇంట్లో వ్లాగ్ చేయలే, ఇంట్లో నా వ్లాగ్లో పోస్ట్ చేసినుండే. సో మా నోన్కి ఇంకా మనం నామకరణం చేయలేదు. సో లాస్ట్ టైం మీరు పేరు చెప్పండి అంటే వీనికి చాలా మంచి పేర్లు చెప్పిండ్రు వర్షగానికి. సో నాకు బేసిక్గా దీనికి ఏం రిలేషన్ పెట్టాలనో అర్థమవుతలేదు అబ్బా. ఇది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా, లేకపోతే అన్నదమ్ములా, అక్క చెల్లెల్లా, లేకపోతే అన్న చెల్లెల్లా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే 2 చెప్పాలి. నంబర్ 1 వీళ్ళ రిలేషన్ ఏం పెడదాం, నంబర్ 2 వీని పేరేం పెడదాం, అండ్ నంబర్ 3 వీనికి ఏం జెండర్ పెడదాం. ఈ 3 పారామీటర్లు బట్టి మనం వీనికి నామకరణం చేసి జెండర్ పెట్టి ఇంకా వీళ్ళిద్దరు రిలేషన్ కూడా ఏందో సార్ట్ చేద్దాం. వీడిని చిట్టి అని పిలుస్తున్నా, చిట్టి చింటూ అని పిలుస్తా. ఏం చింటూ ఏమంటావు? వాట్ ఎవర్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. బై ద వే మీకు కల్కి సినిమా ఎట్లా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను నిజంగా చాలా డెస్పరేట్ ఉన్నా అబ్బా మీటప్ కోసం. నాకు నిజంగా కలవాలని ఉంది అందరినీ. బికాజ్ ఇక్కడికి పోతే కలిసినట్టుంది కానీ ఐ డెంట్ హ్యావ్ అ ప్రాపర్ కాన్వర్జేషన్. ఐ థాట్ 100K వుడ్ బి అ మైల్ స్టోన్. ఇప్పుడు ఏమన్నా పీక్తేనే కదా మనం ఏదో మీటప్ పెట్టేది. ఊకే పోయి మీటప్ పెడతా అంటే ఎవరు వస్తారు? సో దానికో ఈవెంట్ ఉండాలి, దానికో సెలబ్రేషన్ టైప్స్ ఉండాలి. కాబట్టి నేను 100K కోసం ఆగిన. ఇక అది 100K అయ్యేటట్లేదు. సరే అయినా కాకుండా సండే రోజు మీటప్ పెడదాం పూణేలో. సో అంతే మరి. దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you next video. Until then, see you. Bye bye.